చంద్రబాబుకి కొడాలి నాని ఫోన్ కాల్ చేసి మాట్లాడారట. నారా చంద్రబాబు నాయుడికి కొడాలి నాని ఫోన్ చేసి చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం చేయబోతున్న ఈ సందర్భంలో ఆయనకి శుభాకాంక్షలు అందించినట్టుగా అయితే సమాచారం. కొడాలి నాని కూడా తక్కువేం తినలేదు. తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు అప్పటి నుంచి 5 ఏళ్ల కాలం పాటు మరి చంద్రబాబుని, లోకేష్ని అనరాని మాటలు అన్నారు. చివరికి జగన్మోహన్ రెడ్డి లేదంటే రోజా గారు సైతం ఉపయోగించలేని భీషణ పదజాలాన్ని ఉపయోగించి వాళ్ళ ఇంట్లో వాళ్ళు సైతం మనోవేదన పడేలా చేశారు కొడాలి నాని. ఇప్పుడు అలాంటి కొడాలి నాని ఇవే తనకి చివరి ఎన్నికలు, ఓట్లేయాలని చివరి రోజుల్లో ఎన్నికల సమయంలో అయితే ప్రేక్షకుల కాళ్ళ వేళ్ళబడ్డారు. మరి అలాంటప్పుడు సైలెంట్గా తన ఊరిని డెవలప్ చేసుకుని ఉంటే బాగుండేది కదా, నోరుంది కదా అని మాట్లాడేసి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అయినటువంటి రాము చేతిలో దారుణమైన ఓటమిని చవిచూశారు. 50,000 మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గెలిచిపోయారు. దీనంతటికీ కారణం ఏంటి? గుడివాడన అడ్డా అని చెప్పుకున్నాడు కొడాలి నాని. ఇప్పుడు ఆయన పరిస్థితి కనీసం ఇంటి నుంచి బయట జరగలేనటువంటి పరిస్థితి. మేమందరం మీకే ఓటేసామని ఎవరైనా చెప్తే గనక నవ్విపోతారు. అయితే ఇప్పుడు కొడాలి నాని ఇప్పుడు చంద్రబాబుకి ఫోన్ చేసి ఏం మాట్లాడారా అంటూ అందరూ అయితే షాక్ అవుతున్నారు. కొడాలి నానికి అంత సీన్ కూడా లేదు. మరి తెలుగుదేశం ప్రభుత్వం నుంచి తనకి ఇబ్బంది జరగకూడదు కాబట్టే ఇప్పుడు ఆయనకి శుభాకాంక్షలు అందించినట్టుగా అయితే కలరింగ్ ఇస్తున్నారు. అంతకుమించి ఇంకేమీ లేదు. ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడికి సంబంధించిన విషయంలో మరి ఫోన్ చేసి కేవలం విషస్ని మాత్రమే అందించారు. అంతకుమించి ఇంకేమీ లేదనేది తెలుస్తోంది.